ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 24 గంటల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు కొడాలి నాని. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన వాళ్లు పదింతలు అనుభవిస్తారని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కర్నూలులో వైఎస్ఆర్సీపీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేట్ ను ముట్టడించారు ఏబీవీపీ నేతలు. జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. రామప్ప దేవాలయం వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ ఎరువులు విక్రయిస్తున్న 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 872 నకిలీ డీఏపీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో భారీ చోరీ జరిగింది. దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి 25 తులాల బంగారం, 2 కేజీల వెండి, నగదుని ఎత్తుకెళ్లారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ వివాహిత ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఓ కేసు విషయంలో తన భర్తను స్టేషన్కు తీసుకురావడంతో పాయిజన్ తీసుకుంది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని మద్రాస్ కోర్టు ఆదేశించింది. రాజస్థాన్ జైపూర్లో పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలకు దిగారు. యూజీసీ కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనలతో ఇవాళ కూడా లోక్సభ, రాజ్యసభ దద్దరిల్లాయి. రేపటికి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 210, నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యాయి.